ఈరోజు వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును. ప్రార్థన. ప్రభువా ఈ వాక్యం దీవించునుగా, దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఇశ్రాయేలుతో గల సంబంధమును తెలియజేస్తూ వారి గొప్ప ఆదరణకరమైన సందేశం ఇచ్చుచు ఈ మాట తెలియజేశారు. ఏ మాట? నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవునికి మొరపెట్టు. యెషయా 49వ అధ్యాయం 8వ వచనం. రెండవదిగా నీ భారం ఆయన మీద మోపుము. కీర్తన 55:22. మూడవది దేవుని మాటలు ధ్యానించము. యోబు 4వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వారని కాదు కానీ దేవుడు అబ్రహామును బట్టి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు, వారిని ఆశీర్వదించాడు. నేడు నీవు కూడా యేసునందు విశ్వాసం ఉంచుము, ఆయన నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక, ఆమేన్. ప్రార్థన. ప్రభువా ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడిన స్తోత్రం. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, జేమిని ట్రస్ట్ ద్వారా పాస్టర్ల సాయం చేస్తున్నాం, చర్చిలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. సహకరించండి, ప్రార్థించండి. అంతేకాకుండా 50 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన ఫిబ్రవరి 17వ తారీఖు చివరి దినం ఉదయం 10 గంటలకు ధర్మారం, వరంగల్, తెలంగాణలో ప్రత్యేక మీటింగ్ ఉంది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఫిబ్రవరి 17వ తారీఖు రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు తోడుండును గాక.